ఢిల్లీలో నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల చర్యలను ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు తీవ్రంగా ఖండించారు. న్యాయం కోసం పోరాడుతున్న విద్యార్థులపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు. నీట్ పేపర్ లీకేజీ వంటి ఘటనలకు వ్యతిరేకంగా సామాజిక న్యాయం కోసం విద్యార్థులు పోరాడుతుంటే వారిపై దేశ ద్రోహులనే ముద్ర వేయడం బాధాకరమని ఓయూ విద్యార్థులు విమర్శించారు. విద్యార్థుల గొంతును అణిచివేయడం ద్వారా సమస్యల పరిష్కారం కావని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా న్యాయం కోసం పోరాడుతున్న ప్రతి విద్యార్థికి ఉస్మానియా యూనివర్సిటీ అండగా ఉంటుందని ఓయూ విద్యార్థులు ప్రకటించారు. విద్యార్థుల హక్కులను కాపాడేందుకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. విద్యార్థులు ఢిల్లీ నగరంలో ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాని డిమాండ్ చేస్తూ, మోడీ రాజీనామాని డిమాండ్ చేస్తూ లీకులు జరుగుతున్న పేపర్లకు వ్యతిరేకంగా విద్యార్థులు పోరాడుతుంటే విచక్షణ రహితంగా పోలీసులు వ్యవహరించిన తీరును ఉస్మానియా యూనివర్సిటీగా మేము ఖండిస్తా ఉన్నాం. అదే విధంగా ఈ బీజేపీ ప్రభుత్వానికి ఒక్కటే హెచ్చరిస్తున్నాం. ఈ రోజు అకౌంటబిలిటీని డిమాండ్ చేస్తున్న విద్యార్థులను, లీకులకు వ్యతిరేకంగా పోరాడుతున్న విద్యార్థులను, సోషల్ జస్టిస్ కావాలని పోరాడుతున్న విద్యార్థులను మీరు దేశద్రోహులని, నక్సలైట్లని, టెర్రరిస్టులని మీరు ముద్ర వేస్తే మేము అదే టెర్రరిస్టులు, నక్సలైట్లు ముద్ర వేసినా సరే మేము ప్రశ్నిస్తూనే ఉంటామని సందర్భంగా చెప్తూ విద్యార్థులందరికీ ఉస్మానియా యూనివర్సిటీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని మేము పిలుపునిస్తున్నాం.